చూడండి నేను ఈ పీసెస్ పెడతాను. సో ఇలా ఉంటాయి. సో ఇది వచ్చేసి వైట్ పీస్. సో వైట్ పీస్ అనేది ఇలా సెంటర్లో కూర్చోవాలన్నమాట. అక్కడ స్లాట్స్ ఉంటాయి, ఆ స్లాట్స్లో కూర్చోబెట్టాలి మనం. సో గట్టిగా హోల్డ్ చేయండి జాగ్రత్తగా. సో ఇలా ఇలా పట్టుకుంటున్నాను నేను. చూడండి ఇలా పట్టుకుంటే ఇంకా మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఒకటి ఉంటుంది, అలానే ఇక్కడ ఒకటి, అలానే ఇక్కడ ఒకటి. సో ఈ 4 పీసెస్ ఇలా ఉంటాయి. సో ఇలా పెట్టిన తర్వాత మనకి ఈ పీసెస్ అనేవి ఇక్కడ వస్తాయి అన్నమాట. చూడండి ఇలా పెట్టాలి. అలానే ఇక్కడ ఒక పీస్. సో గట్టిగా హోల్డ్ చేయాలి. సో అలానే ఇక్కడ ఒక పీస్ పెట్టండి. సో అసలు హోల్డ్ చేయడానికి అవ్వట్లా. సో చూడండి ఇలా సెంటర్లో పెట్టాలి మనం పీసెస్ని. సో చూడండి 2 పీసెస్ పెట్టి స్టిక్కర్ వేసాం. అలానే ఈ 2 పీసెస్ కూడా పెట్టండి. సో ఇలా 4 సెంటర్స్ పెట్టేసిన తర్వాత స్టిక్కర్ వేసాం. సో నాకు ఇలా వస్తుంది ఇది. అలానే ఇంకొక సెంటర్ పీస్ పెడదాం. సో ఇంకొక సెంటర్ పీస్ వచ్చేసి ఇలా ఆరెంజ్ పీస్ పెడదాం. సో వీటిని కూడా ఫిట్ చేయాలి. గుర్తులేదు, మర్చిపోయి. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. సో ఇప్పుడు వీటిని ఫిట్ చేద్దాం. సో ఇది వచ్చేసి సో ఇలా ఉంటుంది ఇక్కడ పీస్. అలానే ఇది ఇక్కడ ఉంటుంది, ఇలా. అలానే ఇది వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సో ఇలా ఫిట్ చేసాం వైట్. అలానే ఇంకొక సెంటర్ పీస్ని ఫిట్ చేద్దాం. సో ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ పీసెస్ని ఫిట్ చేద్దాం. సో ఈ ఆరెంజ్ పీసెస్ నాకు. సో ఆరెంజ్ కూడా సెంటర్ పీసెస్లో పెట్టాలన్నమాట. సో ఇలా పెట్టేసి స్టిక్కర్ వేసాను. సో ఈ 2 సెంటర్స్ ఫిక్స్ చేస్తే స్టిక్కర్ వేసాం. నెక్స్ట్ ఈ పీసెస్ పెడదాం. సో నాకు ఇక్కడ ఒక పీస్ కావాలి. సో రెడ్ పీసెస్ పెడుతున్నా. ఇది ఇద్దరు ఉంటే కొంచెం ఈజీగా ఫిట్ చేయొచ్చు. నేను ఒక్కనే ఫిట్ చేస్తున్నా కాబట్టి నాకు కొంచెం డిఫికల్టీగా ఉంది. సో ఇవేమో హోల్డ్ అవ్వట్లేదు ప్రాపర్గా. సో మొత్తానికి ఇవి ఫిట్ చేసాను. సో వైట్, ఆరెంజ్, రెడ్, ఇది ఎల్లో కూడా ఫిట్ చేద్దాం. అఖిల అయ్యగారే కరెక్ట్, ఎవరి వల్ల కాదు. అఖిల వల్ల కరెక్ట్, అఖిల వల్ల కరెక్ట్. అఖిలే నంబర్ 1, అఖిలే నంబర్ 1. సో చూడండి ఇవన్నీ స్టిక్కర్లు వేసా సెంటర్ పీసెస్ అన్ని. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఈ పీసెస్ని పెడదాం. సో ఇప్పుడు ఆరెంజ్ ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది. సో ఆరెంజ్ వైట్ ఉన్న పీసెస్ని చూద్దాం. ఫస్ట్ ఆరెంజ్ వైట్ 2 ఆరెంజ్ వైట్లు ఉన్నాయి. సో ఈ 2 ఆరెంజ్ వైట్ పీసెస్ వచ్చేసి నాకు సో ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి. ఆరెంజ్ వైట్ పీసెస్ ఉంది. సో ఈ 3 పీసెస్ మనకు యూజ్ అవుతాయి. సో ఇట్లా ఉండాలి, ఇది ఒక షేప్లో ఆరెంజ్ వైట్, అలానే ఇది ఒకటి. సో ఇది వచ్చేసి నాకు ఈ ఆరెంజ్ వైట్ ఇక్కడ వస్తుంది సెంటర్లో. సో చూడండి ఇక్కడ వస్తుంది ఆరెంజ్ వైట్. సో ఇలా. సో ఈ ఆరెంజ్ వైట్ తర్వాత మనకి ఇది వచ్చేసి ఇటువైపు ఒకటి వస్తుంది, అలానే ఇటువైపు ఒకటి వస్తుంది. ఇలా ఫిట్ చేయాలి. అలానే ఇటు కూడా. సో ఇప్పుడు మనకి ఎల్లో ఆరెంజ్ పీసెస్ చూద్దాం. 3 ఉంటాయి మొత్తం. ఇది ఒక పీస్ ఎల్లో ఆరెంజ్, తర్వాత ఇది ఒకటి ఎల్లో ఆరెంజ్, ఇలాంటిది ఇంకోటి ఉంటుంది, ఇది ఒకటి. సో 3 పీసెస్లో మనం ఏం చేయాలంటే ముందు ఈ షేప్ ఉన్న పీస్ని ఈ షేప్ ఉన్నదాన్ని పెట్టాలన్నమాట సెంటర్లో. సో ఆ కలర్కి సంబంధించిందే పెట్టండి, వేరే పెట్టద్దు. చూడండి ఇలా వస్తుంది, ఇలా పెడితే. సో అలానే ఇటు ఒకటి, సో ఇటు ఒక పీస్ ఉండాలి ఇలా, అలానే ఇటు ఒక పీస్ ఉండాలి, ఇలా ఉండాలి 2. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అప్పో కమలాసన్. అలానే ఇప్పుడు సో ఇప్పుడు రెడ్ ఎల్లో అని పెడదాం. రెడ్ ఎల్లో 3 రెడ్ ఎల్లో పీసెస్ ఉంటాయి. సో వాటిని ఐడెంటిఫై చేయండి. రెడ్ అండ్ ఎల్లో, ఇంకా రెడ్ అండ్ ఎల్లో,
ఈ 3 పీసెస్ వచ్చిన తర్వాత ఈ పీస్ని మనం మధ్యలో పెట్టాలన్నమాట. సో కలర్స్ సేమ్ ఉండేలాగా చూసుకొని మధ్యలో ఇన్సర్ట్ చేయండి. సో చూడండి ఇలా వస్తుంది. సో ఎల్లో వైట్. సో ఇటువైపు ఒకటి వస్తుంది. సో ఇది ఇటు కలర్ మ్యాచ్ చేయండి ప్రాపర్గా. అలానే ఇటు కూడా. సో ఇలా వచ్చినాయి. అలానే ఇంకొక పీస్ పెట్టాలి మనం. సో ఇక్కడ వైట్ రెడ్ ఉంది. సో వైట్ రెడ్ పీస్ని పెట్టాలి. ఇంకొక వైట్ రెడ్. సో ఈ పీస్ నాకు ఈ మధ్యలో వస్తుంది. సో ఇక్కడ వస్తుంది. సో ఇలా వస్తుంది ఇది. తర్వాత ఈ వైట్ పీస్ని ఇటు పెట్టండి. అలానే ఇది. సో ఇలా ఈ లేయర్స్ అనేవి కంప్లీట్ అయింది నాకు. చూడండి ఇలా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ పైన సెట్ చేద్దాం. సో గ్రీన్, రెడ్ చూద్దాం. సో గ్రీన్ ఆరెంజ్, గ్రీన్ అండ్ ఆరెంజ్ సంథింగ్ లైక్ దిస్. సో మనకి గ్రీన్ ఆరెంజ్ పీసెస్ మళ్ళీ 3 ఉంటాయి. సో ఇది గ్రీన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఆరెంజ్. సో ఫస్ట్ ఈ పీస్ పెట్టాలి. నాకు సిగ్గేస్తుంది నేను చూస్తా అంతే. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. సో ఫస్ట్ ఈ సెంటర్ పీసెస్ పెట్టేద్దాం. సో గ్రీన్ తర్వాత ఇటు కూడా గ్రీన్. సో అయిపోయినాయి. తర్వాత సో ఆరెంజ్ గ్రీన్ ఉంది. ఆరెంజ్ గ్రీన్ని సో ఇక్కడ వస్తుంది ఆరెంజ్ గ్రీన్. అలానే ఆరెంజ్ గ్రీన్, అలానే ఇటు ఆరెంజ్ గ్రీన్. తర్వాత ఎల్లో గ్రీన్, రెడ్ గ్రీన్, సంభ్రమం వచ్చినాడు. వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మ. నా ఇష్టం, నేను రా దెంగే. మరి పీక నీకు వచ్చిరా ప్రిపేర్ అయ్యి రాకపోతే? ఏది కుక్క తిప్పుకోకుండా ఒక నిమిషం ఇంగ్లీష్ లో మాట్లాడు. It's a chala clear sky. Food is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. You really can't play, you know. సో ఇది అయిపోయింది. తర్వాత సో ఈ కార్నర్ పీసెస్ కూడా పెట్టేయాలి. సో రెడ్ వైట్ గ్రీన్. సో ఈ పీస్ నాకు ఇక్కడ రావాలి. రెడ్ వైట్ గ్రీన్. అలానే ఆరెంజ్ ఎల్లో గ్రీన్. సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని. నరికేయాలి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఎల్లో గ్రీన్. సో ఇక్కడ వరకు అయిపోయింది చూడండి. సో ఈ లేయర్స్ అన్ని కంప్లీట్ అయినాయి. సో ఈ పైదాన్ని ఒక్కదాన్ని మనం ఫిట్ చేయాలి. సో దీన్ని కొంచెం లూజ్ చేద్దాం. సో లాస్ట్ లేయర్ కాబట్టి కొంచెం లూజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ సెంటర్స్ పెట్టేద్దాం. బ్లూ ఆరెంజ్, ఎల్లో బ్లూ ఆరెంజ్ ఎల్లో. సో చూడండి మొత్తం సెట్ చేసా. సో ఇవి మన స్టిక్కర్స్ తీసేస్తే మనకు అర్థమైంది ఏంటనేది. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్ మ్యూజిక్ మైసో పిచ్చెక్కించారు. ఇది చాలా హైయెస్ట్ ఇది. ఏంటో చెప్తున్నా ఇందాక. స్టిక్కర్స్ బీకేస్తున్నా. సో ఇంకా లూజ్గానే ఉంది ఇది, అందుకని నేను టైట్ చేస్తాను. సో నేను స్టిక్కర్స్ వేసా అని చెప్పి చూడండి ఎలా ఊడిపోతుంది. అది వేసినా సరే సో ఇంకా లూజ్గానే ఉంది. సో వీటిని కొంచెం టైట్ చేయాలి. సో ఇది అసెంబుల్డ్ క్యూబ్. సో మీరు తిప్పి చూసుకోండి ఎలా తిరుగుతుంది ఏంటనేది. దాన్ని బట్టి మీకు అర్థమైంది ఎలా ఉందని క్యూబ్.